దేవుని నామమున అందరికీ వందనాలండి. క్షమించాలి, 12వ అధ్యాయం అండి. మొదటి నుంచి చివరి వచనం వరకు చదువుకుందాం. మొదటి నుంచి చివరి వరకు. రోమా సువార్త 12వ అధ్యాయం మొదటి నుంచి చివరి వరకు. రోమీయులకు రాసిన పత్రిక ఒక వచనం నేను చదువుతా, ఒకటి మీరు చదవండి. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగంగా మీ శరీరములను ఆయనకి సమర్పించుకోండి. దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలు కొంచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. తన్ను తాను ఎంచుకొన తగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక, దేవుడు ఒక్కొక్కరికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణము ప్రకారము తాను స్వస్థ బుద్ధి గలవాడగుటకై తగిన రీతిగా తను ఎంచుకొనవలనని నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీరున్న ప్రతివానితో చెప్పుచున్నాను. మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వెవ్వేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము గనుక, ప్రవచన వరమైతే విశ్వాస పరిమాణం చొప్పున ప్రవచింతము, పరిచర్య అయితే పరిచర్యలోను, అయితే బోధించుటలోను, హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను పని కలిగి ఉందము. పంచిపెట్టువాడు శుద్ధ మనసుతోను, పై విచారణ చేయువాడు జాగ్రత్తతోను, కరుణించువాడు సంతోషముతోను పని జరిగింపవలెను. మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను. చెడ్డదాన్ని అసహించుకొని మంచిదాన్ని హత్తుకొని ఉండుడి. సహోదర ప్రేమ విషయంలో ఒకని యందు ఒకడు అనురాగము గలవారే, ఘనత విషయంలో ఒకరినొకడు గొప్పగా ఎంచుకొనుడి. ఆసక్తి విషయంలో మాంద్యులు కాక, ఆత్మయందు తీవ్రత గలవారే ప్రభువును సేవించుడి. శ్రమయందు ఓర్పు గలవారే, ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండు. పరిశుద్ధుల అవసరములలో పాలు పొందుచు శ్రద్ధగా ఆతిథ్యం ఇచ్చుచుండుడి. మేము నివసించు వారిని దీవించుడు గాను శపింపవద్దు. సంతోషించు వారితో సంతోషించుడి. ఏడ్చువారితో ఏడువుడి. ఒకనితోనొకడు మనసు కలిసి ఉండిడి. ఎచ్చువాటి యందు మనసు ఉంచక, తగ్గువాటి యందు ఆసక్తులై ఉండుడి. మీకు మీరే బుద్ధిమంతులని అనుకొనవద్దు. కీడుకు ప్రతి కీడు ఎవనికి నీ చేయవద్దు. మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గూర్చి ఆలోచన కలిగి ఉండుడి. శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండుడి. ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటీయుడి. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలం ఇత్తునని ప్రభువు చెప్పుచున్నాడని వ్రాయబడి ఉన్నది. కాబట్టి నీ శత్రువు ఆకలి కొని ఉంటే అతనికి భోజనము పెట్టుము, దప్పిగొని ఉంటే దాహము ఇమ్ము. అలాగూ చేయుట వలన అతని తల మీద నిప్పులు కుప్పగా పోయిదువు. కీడు వలన జయింపబడక మేలు చేత కీడుని జయించుము. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకున్నామండి. మహాపరిశుద్ధమైన తండ్రి, మీ ఘనమైన నామాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నామయ్యా. ఈ రీతిగా మరి యొక్క 2026 సంవత్సరాన్ని మాకు అందరికీ అనుగ్రహించినందుకు మొదటగా మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ యొక్క 2026 సంవత్సరంలో అయ్యా, మరి ఈ యొక్క బుధవారం నాడు బైబిల్ స్టడీ కూడికలో చిన్న మందగా మేమంతా చేరిన తండ్రి అయ్యా, మరి ఈ కోడికలో కొద్ది సమయం నా తండ్రి మీ యొక్క మాటలు వినుచుండగా పరిశుద్ధాత్మ దేవుడా మీ యొక్క సహాయము అనుగ్రహించి ఇక్కడ నిలబడుచున్నటువంటి నేను బలహీనుడని అలుపుడం తండ్రి. నేను కాదు కానీ నా తండ్రి, మీరే నా తండ్రి. నాయన పరిశుద్ధాత్మ దేవుడా, అందరికీ యోగ్యమైన మాటలు అర్థమయ్యే రీతిగా మాట్లాడి మీ నామానికి మీరు మహిమ తెచ్చుకోమని ఇంతవరకు పాటల ద్వారా మహిమ తెచ్చుకున్నారు. అందుని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. వాక్యం ద్వారా నా తండ్రి ఎవరికి ఏ మాట అవసరం వారితో మాట్లాడి మీ నామని మీరు మహిమ తెచ్చుకుంటారని యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామమున అడిగి స్తుతించి ప్రార్థిస్తూ ఉంటున్నాం తండ్రి. ఆమేన్. చదవబడినటువంటి వాక్యభావం ఒకసారి చూసుకుంటే అండి, పౌలు గారు మాట్లాడుతూ ఉన్న మాటలు మీకు తెలుసు అందరికీ. ఇవి ఏమంటున్నాడంటే, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా
మీ శరీరములను ఆయనకు సమర్పించుకోండి అని దేవుని యొక్క వాత్సల్యం బట్టి మిమ్మను బతిమాలుకొంచున్నాను. ఇట్టి సేవ ఎట్లాంటిదంట? యుక్తమైనదంట. అంటే ఇక్కడ రక్షణ మారుమనసు పొందుకున్న మనందరికీ కూడా తెలియపరచబడుచున్న మాట ఏంటంటే, మొట్టమొదటగా పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగంగా. అంటే ఎక్కువగా దేవుడు దేన్ని ఇష్టపడతాడండి? పరిశుద్ధతను ఇష్టపడతాడు. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు కాబట్టి మీరు కూడా పరిశుద్ధులుగా ఉండండి అని చెప్పేసి తెలియపరుస్తున్నాడు. పౌలు గారు రక్షణ మారుమనసు పొందుకున్న తర్వాత పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రేరేపణ చేత చెప్పబడుచున్న మాటలు ఇవి. మీ శరీరములను ఆయనకు సమర్పించుకోండి అని దేవుని యొక్క వాత్సల్యం బట్టి మిమ్మల్ని బతిమాలుకొంచున్నాను. అంటే ఆయన ఏ రీతిగా అడుగుచున్నాడో ఒకసారి మనం అక్కడ గమనించాలండి. ఇట్టి సేవ మీకు ఎంతో యుక్తమైనది. ఆయన ఏమంటున్నాడంటే, అంతకుముందు ఆయన ఎలాంటి వాడో మనకు తెలుసు. దేవుని బిడ్డల్ని అందరినీ కూడా ఏ రీతిగా హింసించాడో ఆ వాక్య భాగాలు మనకు తెలుసండి. అయితే ఆయన తెలుసుకున్న తర్వాత దేవుని ప్రజలతో మాట్లాడుచున్నటువంటి మాటలు అవి. అందుకే సజీవ యాగంగా మీ శరీరాన్ని దేవునికి సమర్పించుకోండి అని ఆయన యొక్క వాత్సల్యాన్ని బట్టి బతిమాల్చున్నాడు. ఇట్టి సేవ మీకు యుక్తమైంది. అంటే మనం ఒకరోజు 2 రోజులు కాదండి, ఈ లోకంలో ఉన్నంతకాలం కూడా మనం ఏం చేయాలి? ఆయనకి సజీవంగా మన శరీరాన్ని సమర్పించుకోవాలి. రెండో మాట చూస్తే 2వ వచనంలో, మీరు ఈ అంటే ఈ యుగ మర్యాదను అనుసరింపవద్దు. ఎందుకు ఈ లోక మర్యాదను అనుసరింపవద్దు అని చెప్తున్నాడంటే, లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపుడామము. ఇట్టి వాటికి విరోధమైనది ఏమైనా ఉందా అంటే ఏమీ లేదన్న విషయం మనకు తెలుసండి. అందుకే ఏమంటున్నాడు? గత కాలం మనం ఏం చేసాము? ఈ లోక మర్యాద చొప్పున అనుసరిస్తూ నడుస్తూ వచ్చాము. గలతీ పత్రికలో ఉంటుంది, అది ఎఫెసీ పత్రికలో కూడా ఉంటుంది. అయితే ఇప్పుడు ఏమంటున్నాడు పౌలు గారు? మీరు అప్పగించుకున్న తర్వాత అప్పగించుకున్న విధానం ఎట్లా ఉండాలంటే ఈ లోక మర్యాదను అనుసరించే తీరుగా ఉండకూడదంట. మరి ఎట్లా ఉండాలంటున్నాడు ఆయన? అక్కడే చూస్తే, ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి. అంటే ఇందులో ఏది ఉండాలంట? ఉత్తమం ఉండాలంట, అనుకూలంగా ఉండాలంట, సంపూర్ణమై ఉన్నటువంటి దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనినట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందడి. ఇప్పుడు ఒక అతను డబ్బులు అడిగాడు అనుకోండి, మీ మనసు ఎలా ప్రేరేపిస్తుంది? ఇవ్వాలి అని చెప్పేసి వెంటనే అనిపిస్తే వెంటనే ఇచ్చేస్తారు, చెప్తారు అయ్యా నా అక్కడ ఉన్నాయని చెప్పేసి. అదే అతనికి ఇవ్వవద్దు అని చెప్పేసి మీకు అనిపించింది అనుకోండి, మీరు ఏమంటారు? లేవమ్మా దొరకలేదు, లేదా వేరే చోట ట్రై చేయండి అని అంటాం అనమాట. అంటే మన మనసు మనకు తెలిసిపోదు ఏం మాట్లాడుతున్నాం అనేది. ఇక్కడ పౌలు గారు ఏమంటున్నారని ఆ విషయాన్ని మనం గమనిస్తే, అంటే దేవునికి సజీవ యాగముగా మీ శరీరాలను సమర్పించుకున్న తర్వాత ఈ లోక మర్యాద అనేది అగపడకూడదు. అందులో అది ఎట్లా ఉండాలి? ఉత్తమంగా ఉండాలి, అనుకూలంగా, సంపూర్ణంగా ఉండాలని చెప్పి చెప్తూ, మీ మనస్సు మారిన తర్వాత అది నూతనమయ్యే కొద్దీ రూపాంతరం పొందిద్దంట. మనకు తెలిసిపోద్ది ఆటోమేటిక్గా. అందుకే ఇంకా ఏమంటున్నాడు అని చూస్తే 3లో కూడా చూడండి, తన్ను తాను ఎంచుకొన తగిన దానికంటే ఎక్కువగా ఎంచుకోవద్దు. ఇక్కడ ఎన్నో విషయాలు చెప్పారండి. ఈ అధ్యాయం మొత్తం చూస్తే మనం ఎన్నో గొప్ప విషయాలు చెప్పాడు పౌలు గారు పరిశుద్ధాత్మ దేవుని ప్రేరేపణ చేత. అంటే మనల్ని మనం ఎంచుకొన తగిన దానికంటే ఎక్కువగా ఎంచుకోకూడదు. ఇప్పుడు ఒక ప్రైవేట్ సెక్టర్లో జాబ్ చేస్తున్నాడు అనుకోండి, 15,000 శాలరీ ఉంటుంది. గవర్నమెంట్ జాబ్ అయితే ఒక 20,000 ఉంటుంది. ఇంకొంచెం క్యాడర్ని బట్టి పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడు తక్కువ వచ్చిన అతను పోయి ఎక్కువ వచ్చిన అతన్ని అంత శాలరీ కావాలంటే వస్తుందండి? రాదు. ఎందుకంటే అతని చదువుని బట్టి, అతనుకున్న దాన్ని బట్టి ఆ యొక్క 15,000 రూపాయలు సంపాదించుకునే ఆ శక్తి వల్ల ఆ జాబ్ వచ్చింది అతనికి. ఇంకొంచెం చదివిన దాన్ని బట్టి అతనికి ఏమొచ్చింది? గవర్నమెంట్ పరంగా గవర్నమెంట్ జాబ్ వచ్చింది. అట్లా అంటే వేరు వేరు స్టెప్స్ ఉంటాయి. కాబట్టి ఇక్కడ కూడా పౌలు గారు ఏమంటున్నాడంటే, మీకు ఏదైతే ఎంచుకొన తగినది ఉందో దానికంటే ఎక్కువగా ఎంచుకోవద్దు. ఇక్కడ ఎన్నో విషయాలు చెప్పుకోవచ్చు. సపోజ్ పాటలు పాడామనుకోండి, పాటలు పాడేవారికి పాటలు పాడేది ఎంచుకోవాలన్నట్టు. అట్లా చిన్న చిన్నవి ఉంటాయి. ప్రార్థన చేసేవారికి ప్రార్థన. అట్లా తర్వాత ఏమంటున్నాడు అక్కడ? దేవుడు ఒక్కొక్కరికి విభజించి ఇచ్చినటువంటి విశ్వాస పరిమాణం, అంటే మన విశ్వాసం ఎంత ఉందో ఆ పరిమాణం చొప్పున ఆయన విభజించి ఇచ్చాడంట ఆల్రెడీ. దాన్ని గ్రహించాలి మనం. ఆ పరిమాణం చొప్పున ఏం చేయమంటున్నాడు అక్కడ? తాను స్వస్థ బుద్ధి గలవాడొకటికి తగిన రీతిగా తను, అంటే అతను మళ్ళీ ఎంచుకున్న తర్వాత స్వస్థ బుద్ధి ఉందో లేదో కూడా తెలుసుకోవాలంట అందులో.
ఇలా చెప్తూ ఏమంటున్నాడు? నాకు అనుగ్రహించబడిన కృపను బట్టి మీలోనున్న ప్రతి వానితోనూ ఈ మాటలు చెప్తున్నాను. అంటే పౌలు గారు దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత ఆయనకి ఇచ్చిన కృపను బట్టి చెప్తుండ ఆయన. అంటే ఆయన సొంతగా ఏది రాయలేదండి అక్కడ. అంటే ఆయన ఎంతగా దేవుని రుచి చూచి అనుభవిస్తేనే కానీ ఈ మాటలు రావన్నమాట. ఇంకా చూస్తే అక్కడ ఒక్క శరీరంలో మనకు అనేక అవయవములు ఉండినాను. అంటే మన శరీరంలో అనేక అవయవాలు ఉన్నాయి, అందరికీ తెలుసు ఆ విషయం. ఈ అవయవాలు ఎందుకు పెట్టాడు అంటే, ఇంకా కింద ఈ అవయవములన్నిటికీ ఒక్కటే పని ఎలాగూ ఉండదు. అంటే చేతులు చేసే పని చేతులు చేస్తాయండి, కాళ్ళు చేసే పని కాళ్ళు చేస్తాయి, కళ్ళు కళ్ళు, ముక్కు ముక్కు, చెవి చెవి. దేని దానికి విభజించి ఇచ్చాడు దేవుడు. ఇవన్నీ ఏ రీతిగా వేరువేరుగా ఉండి ఒకే పని ఏ రీతిగా ఉండదో అలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక్క శరీరంగా ఉన్నాము. ఇప్పుడు ఇక్కడ చేరిన మనందరం కూడా ఎట్లా అండి, కొంతమంది విగ్రహారాధన నుంచి కూడా ఇందులో కన్వర్ట్ అయిన వాళ్ళు ఉండొచ్చు. కొంతమంది తల్లిదండ్రుల భక్తిని బట్టి దేవుడు మార్చి ఉండొచ్చు. కొంతమంది మనకే దేవుడు స్వయంగా నడిపించిన విధానం ఉండొచ్చు. కానీ పౌలు గారు ఏమంటున్నారు అక్కడ చూస్తే, అనేకులమైన మనము క్రీస్తులు ఒక్క శరీరంగా ఉన్న తర్వాత ఏం చేయాలంటే ఒకరికొకరము ప్రత్యేకంగా అవయవములై ఉన్నాం. అంటే ఎవరినెవరు తప్పుకు పట్టుకోకూడదు, ఎవరినెవరు కించపరచుకోకూడదు అనమాట. ఎందుకంటే ఎవరి ప్రత్యేకత వాళ్ళదనమాట. అది గ్రహించుకోవాలని చెప్పేసి పరిశుద్ధాత్మ దేవుడు పౌలు గారిని ప్రేరేపించిన రీతిగా అక్కడ రోమా సంఘానికి తెలియపరుస్తున్నాడు, ఇక్కడ మన సంఘానికి కూడా వర్తిస్తాయండి. అంటే ఏమన్నా ఉంటే సరి చేసుకోవాల్సింది. ఇంకా కింది వచనాలు చూస్తే మీరు, మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వెవ్వేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము. ఇక్కడ కృపావరాలను కూడా యాడ్ చేశాడు అనమాట దేవుని ప్రేరేపణ చేత. అవయవాలుగా ఉన్నామని చెప్పేసి తెలియపరుస్తున్నాడు, వేరు వేరు కృపావరాలు కలిగిన వారు అని తెలియపరుస్తున్నాడు. ఇంకా చూస్తే కిందికి చూడండి, అక్కడ కృపావరాల గురించి తెలియపరుస్తున్నాడు. ప్రవచన వరం అయితే విశ్వాస పరిమాణం చొప్పున ప్రవచించాలి. మొట్టమొదటిది ఏంటంటే, ప్రవచించే కృపావరం ఇచ్చి ఉంటే గనక తనకి ఏ విశ్వాస పరిమాణం ఉందో దాన్ని బట్టే ప్రవచించాలి. అంతమించి ఎక్కువ వెళ్ళాలన్నా కూడా రాదు. ఎందుకంటే దేవుడు అంతకంతకే సెట్ చేస్తాడు అనమాట. తర్వాత 2, పరిచర్య అయితే పరిచర్యలోను. ఇప్పుడు పరిచర్య చేసే పని ఇచ్చాడు అనుకోండి, ఆ పరిచర్య చేయాలన్నమాట. ఎందుకు నీకు ఆ పరిచర్య ఇచ్చినంటే నీ విశ్వాస పరిమాణం ఏంటో దేవునికి తెలుసు కాబట్టి నీకు అదే ఇచ్చిన అనమాట. ఇప్పుడు ఆ పరిచర్య చేసే నువ్వు నేను ఇంకా వేరే తీసుకోవాలి, ఇంకా నాకు అది కావాలంటే నువ్వు అనుకుంటే రాదండి. దేవుడు నడిపించి ఆ హోదాకు తీసుకెళ్తే వస్తుంది అన్నమాట. తర్వాత బోధించువాడైతే బోధించుటలోను. బోధించే వ్యక్తికి బోధించేది దేవుడు అనుగ్రహించింది అనుకొని ఆ బోధించే బోధనలోనే ఉండాలన్నమాట. తర్వాత హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను. ఇంకా పని కలిగి ఉన్నాము అంటే ఎవరి పని వాళ్ళది కాబట్టి ఇట్టి పని మనం కలిగి ఉన్నామని చెప్పి చెప్తూ, పంచిపెట్టేవాడు ఎలా ఉండాలంట, శుద్ధ మనస్సుతోను. అంటే పంచిపెట్టే వ్యక్తిని గురించి కూడా తెలియపరుస్తున్నాడు అక్కడ. శుద్ధమైన మనస్సు కలిగి ఉండాలండి. సపోజ్ ఎవరన్నా ఉదయం పూట కొంతమంది అడుక్కునే వాళ్ళు వచ్చారనుకోండి, మంచి మనస్సాక్షి ఉంటే ఏమంటాం, ఫస్ట్ ఎమ్మటే వెళ్ళి అన్నం ఉంటే అన్నం, లేదంటే ఏదైనా ఒక వస్త్రం అడిగి తెస్తాం. అట్లా మన ఫస్ట్ స్టెప్లో తెలిసిపోద్ది. మనం సనుక్కుంటూ కొనుక్కుంటూ ఇచ్చేది కూడా తెలిసిపోద్ది మన లోపల. ఏందమ్మా పొద్దాకి ఇదే పని, నువ్వు ఎందుకు వచ్చావు అనేవాళ్ళు కూడా ఉండవచ్చు. అయితే ఇక్కడ పౌలు గారు ఏమంటున్నాడంటే, పంచిపెట్టే వ్యక్తి శుద్ధమైన మనసుతో పంచిపెట్టాలి. ఈ లక్షణాలు ఎందుకు తెలియపరుస్తున్నాడు పౌలు గారు అంటే, ఆయన దేవుణ్ణి ఎంతగా రుచి చూశాడో మనకు అర్థం అవుతుంది ఆ మాటలను బట్టి. అందుకే అక్కడ ముందే చెప్పాడు, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగంగా మీ శరీరమును దేవునికి సమర్పించుకోవాలి. సమర్పించుకున్న వ్యక్తిలో గొనుగుళ్ళు కానీ సనుగుళ్ళు కానీ ఉండవండి. సమర్పించుకున్న వ్యక్తిలో లోక మర్యాద అనుసరించడం ఉండదు. సమర్పించుకున్నటువంటి వ్యక్తిలో ఏ కృపావరం ఏ విశ్వాస పరిమాణం చొప్పున దేవుడు ఇచ్చాడో దాన్ని బట్టి ముందుకెళ్తాడు. ఇంకా కొంచెం పైన చూస్తే, పై విచారణ చేసేవాడు అంటే విచారణ చేసే వ్యక్తి కూడా ఉంటాడంట అన్నిటిని. మన సంఘంలో కానివ్వండి వేరే సంఘాలైనా విచారణ చేసే వ్యక్తులు ఉంటారు, మనకు తెలియదు అది. వాళ్ళంతా అబ్జర్వేషన్ చేస్తారు, ఏంటి వీళ్ళు ఎట్లా చేస్తున్నారు, వాళ్ళు అట్లా చేస్తున్నారు అని చెప్పేసి. అటువంటి వ్యక్తి కూడా ఎలా ఉండాలంట, జాగ్రత్తగా
జాగ్రత్తగా ఉండాలంట. తర్వాత కరుణించే వ్యక్తి సంతోషంతోనూ పని జరిగించాలి. అంటే కరుణించే వ్యక్తులు కూడా ఉంటారన్నమాట. అంటే ఒక్కొక్క విశ్వాస పరిమాణం చొప్పున ఒక్కొక్క కృపావరం అని చెప్పేసి ఎన్ని కృపావరాలు చెప్పినా మనకు అర్థమవుతుంది ఇక్కడ. సంతోషంతో పని జరిగించవాలని చెప్పిన తర్వాత 9 చూస్తే మీ ప్రేమ నిష్కపటమైనది ఉండాలి. వాస్తవంగా ఇవన్నీ రావాలంటే మొట్టమొదటి ఏముండాలండి? ప్రేమ ఉండాలి. ప్రేమ ఉంది కాబట్టి యేసుక్రీస్తు వారు మనల్ని అందరిని ప్రేమించాడు. ప్రేమించి ఈ లోకానికి వచ్చాడు. వచ్చి మన కోసం ఏం చేశాడండి? ప్రాణం పెట్టాడు. ప్రాణం పెట్టిన ఆయన అంతటితో ఆగిపోయాడా? ఆగిపోలా. మళ్ళీ మన కోసం స్థలాన్ని సిద్ధపరిచి వెళ్ళి తిరిగి రాబోతూ ఉన్నాడు. నిత్యము అంటే మనం అడిగితే యేసుక్రీస్తు వారు ప్రాణం పెట్టలేదు, కానీ మనం అడగక మునిపే, జగత్తు పునాది వేయబడక మునిపే క్రీస్తులు మనందరము వేరపరచబడ్డాం మనం. అందుకే పాపము చేత అపరాధం చేత చచ్చని స్థితిలో ఉన్న మన కొరకు యేసుక్రీస్తు వారు ఏం చేశారండి? ఏ ప్రేమ అయితే చెప్పాడో ఆ ప్రేమ ద్వారా ఆయన మన కోసం ఈ లోకానికి వచ్చి మన కోసం మన శిక్షణంతా ఆయన భరించి మన కోసం సిలువను ఎక్కి మన కోసం తన ప్రాణాన్ని అర్పించి ఇప్పుడు తిరిగి రాబోతూ ఉన్నాడు స్థలాన్ని సిద్ధపరిచి. ఇక్కడ మొట్టమొదటిగా ఏం తీసుకోవాలంటే ప్రేమ తీసుకోవాలి. తర్వాత చెడ్డదాన్ని అసహించుకొని మంచిదాన్ని హత్తుకొని ఉండాలంట. ఇప్పుడు ప్రేమ కలిగిన వ్యక్తి ఎలా ఉంటాడండి? చెడ్డదాన్ని అసహించుకొని మంచిదాన్ని హత్తుకొని ఉంటాడు. తర్వాత ఇప్పుడు ఆ ప్రేమ గురించి మనం ఇంకా ఎన్నో విషయాలు చెప్పుకోవచ్చు ఇక్కడ. ఇప్పుడు మీరు 13వ అధ్యాయము 8లో చూడండి ఒక మాట. 13వ అధ్యాయం 8లో చూస్తే ఒకరినొకడు ప్రేమించుట విషయంలో తప్ప ఒకరినొకడు ప్రేమించిన విషయంలో తప్ప మరేమీ ఎవరికి అచ్చి ఉండవద్దు. మరి ఏమీ ఎవరికి అచ్చి ఉండవద్దు. పొరుగువాన్ని ప్రేమించువాడే ధర్మశాస్త్రం నెరవేర్చినవాడు. చాలండి. అక్కడ ప్రేమ గురించి చెప్తూనే ఉండాలి ఆల్రెడీ పౌలు గారు. ఒకరినొకడు ప్రేమించుట విషయంలో తప్ప మరి ఎవరికి కూడా అచ్చి ఉండవద్దు. ఎందుకంటే మీరు ఏ ప్రేమనైతే పంచుతారో అట్టి ప్రేమను బట్టి అవతల వ్యక్తి కూడా మనల్ని ప్రేమించగలుగుతాడు, అట్టి ప్రేమను బట్టి రాగలుగుతారనమాట. ఈ ప్రేమ ఎట్లా వచ్చిందని తెలిసింది అవతల వ్యక్తికి? యేసుక్రీస్తుని కలిగి ఉన్నాం కాబట్టి అట్టి ప్రేమ ఆ వ్యక్తి నాపై చూపించని అవతల వ్యక్తికి అర్థమవుతుందండి. తర్వాత 11లో చూస్తే ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారే ప్రభును సేవించాలి. ఇప్పుడు మనందరం తెలుసుకోవాల్సిన ఇంకో విషయం ఏంటంటే ఆసక్తి. మొట్టమొదటిగా దేవుని వెంబడిస్తున్నామని చెప్పేసి చెప్పుకుంటున్నా అంటే నేను అందరము మనలో ఆసక్తి ఎంతవరకు ఉందనేది కూడా పరీక్షించుకోవాలి. అందుకే ఆయన ఆ మాట ఏమన్నాడు? పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగంగా మీ శరీరములు, అంటే లోపల మొత్తం టోటల్గా మనం ఏం చేయాలి? సమర్పించుకోవాలి. దేహం మొత్తం సమర్పించుకున్నప్పుడు ఆయన చెప్పుకుంటూ వస్తున్నానమాట. ఎట్లా, ఏ పరిమాణం ఎట్లా ఉంటుంది, ప్రేమ ఉంటే ఎట్లా ఉంటుంది, కృపావరాలు ఉంటే ఎట్లా ఉంటారు అనేది తెలియపరుస్తున్నాను అన్నమాట. అందుకే ఆసక్తి విషయంలో ఎప్పుడు మాంద్యులు కాకూడదంట. ఆత్మయందు ఎలా ఉండాలండి? తీవ్రత గలవారయ్యి ప్రభువును సేవించాలి. అంటే మనం ఈ లోకంలో బ్రతికి ఉన్నంత కాలం కూడా ఆత్మయందు తీవ్రత కలిగి ప్రభువును సేవించాలి. ఇలా ఆత్మయందు తీవ్రత కలిగి ప్రభువును సేవించినప్పుడు దేవుడు ఎంతో సంతోషిస్తాడు. తర్వాత నిరీక్షణ గలవారే సంతోషించు, శ్రమయందు ఓర్పు గలవారే ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉండాలి. అంటే ఎంతసేపటికి మనం ఎట్లా ఉండాలంటే నిరీక్షణ గలవారే సంతోషించు, శ్రమయందు ఓర్పు గలవారే ఉండాలి. మనకి ఒక నిరీక్షణ ఉంది. ఏంటి నా నిరీక్షణ? ఈ లోకం నుంచి ఎత్తబడ్డ తర్వాత రేపటి దినాన దేవునితో ఉండే ఆ శాశ్వత రాజ్యాలు ఉంటాయని ఒక నిరీక్షణ మనకు ఉంది. ఇటు నిరీక్షణ కలిగి ఉండాలని పౌలు గారు చెప్తున్నాడు. ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క నిరీక్షణ ఉంటుంది అన్నమాట. కొంతమంది ఏమంటారు అంటే జాబు పరంగా, కొంతమంది ఒక మంచి జాబ్ వస్తే బాగుండు, ఒక మంచి ఇల్లు ఉంటే బాగుండు, ఇంకా ఎన్నో రకాల నిరీక్షణ కలిగిన వారు ఉన్నారు లోకంలో. కానీ పౌలు గారు అనేది ఏంటి? ఆయన అచ్చంగా దేవుని రుచి చూశాడు కాబట్టి దేవునిలో ఉన్న లక్షణాల గురించి ఆయన మాట్లాడుతున్నాడు ఇక్కడ స్పష్టంగా. శ్రమ వచ్చిందనుకోండి, ఏం చేయాలి? ఓర్పు కలిగి ఉండాలి. శ్రమలోనే మన నిజమైన భక్తి బయటపడిద్ది అనమాట. ఇప్పుడు యోబు గారిని అంత పరీక్షించాడు దేవుడు. ఏం చేశాడండి ఆయన? మొట్టమొదటి స్టెప్లోనే భార్య వదిలేసి వెళ్ళిపోయింది. తర్వాత స్నేహితులంతా వచ్చి పరీక్షించారు. అప్పుడు కూడా ఆయన ఏమన్నాడండి?
నాకు ఎందుకు ఇటువంటి స్థితి వచ్చిందో నా దేవునికి తెలుసు అని చెప్పేసి వారితో మాట్లాడుతూ వచ్చాడు. ఆయన ఆ నిరీక్షణ కలిగి ఉన్నాడు కాబట్టి నా ఈ శరీరం భూమి మీద చీకిపోయినా కూడా నేను రేపు ప్రభువుని చూస్తాను అని ఒక గొప్ప నిరీక్షణ కలిగి ఉన్నాడు. ఆ నిరీక్షణ బట్టి దేవుడు ఏం చేశాడండి, యోబు గారిని దర్శించాడు. ఆ శ్రమలను బట్టి ఆయన గొప్ప ప్రతిఫలం ఇచ్చాడు. ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండాలన్నమాట. నిరీక్షణ ఉండాలి, ప్రార్థన కూడా పట్టుదలతో చేయాలన్నమాట. చిన్న చిన్న వాటికి మనం ఎప్పుడు ఏం చేయాలంటే కృంగిపోకూడదు అన్నమాట. ఎన్నో రకాల సమస్యలు వస్తూ ఉంటాయి, ఎన్నో రకాల పరిస్థితులు వస్తూ ఉంటాయి, ఎన్నో రకాలుగా దేవుడు కూడా పరీక్షిస్తాడు, నిలుస్తారా నిలవరా అని చెప్పేసి. కానీ మనం ఏం చేయాలి, ఎల్లప్పుడూ కూడా నిరీక్షణ కలిగి ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండాలి. శ్రమ వచ్చిందనుకోండి, ఓర్పు కలిగి ఉండాలన్నమాట. ఇంకా చూస్తే కింద పరిశుద్ధుల అవసరములలో పాలు పొందొచ్చు, శ్రద్ధగా ఆతిథ్యము. పరిశుద్ధుల అవసరతలు ఉంటాయి. ఇక్కడ ఉన్న మనందరం కూడా పరిశుద్ధులమే. ఎవరైనా ఒక వ్యక్తి వచ్చి ఏదైనా అవసరం అడిగిండు అనుకోండి, మనం ఏం చేయాలంట, పాలు పంపులు పొందాలన్నమాట. నాకేం పట్టిందిరే, నాకు సంబంధం లేదని చెప్పేసి ఊరుకోకూడదు. ఎందుకు, అతడు పరిశుద్ధుని ఎట్లా అనగలుగుతున్నామంటే క్రీస్తు రక్తం చేత కడగబడి కొనబడ్డాం. మనం క్రీస్తు రక్తం చేత కడగబడి కొనబడిన తర్వాత మనం అందరం ఎవరండి, క్రీస్తు వారం అనమాట. ఆయన ఏ పరిశుద్ధత కలిగిండో అది మనకి ఇచ్చాడు. ఇప్పుడు ఆ పరిశుద్ధుల అవసరతలు వచ్చినప్పుడు మనం ఏం చేయాలి, పాలు పంపులు పొందుకోవాలన్నమాట. అంటే నాకు సంబంధం లేదని చెప్పేసి ఉండకూడదు అట్లా. తర్వాత శ్రద్ధగా ఆతిథ్యము ఇచ్చిచుండండి. ఎంతమంది ఆతిథ్యం ఇస్తాం అనేది కూడా గ్రహించుకోవాలండి. ఆతిథ్యం చేసేవని ఎప్పుడు కూడా దేవుడు మర్చిపోడంట, అన్యాయస్తుడి కాడు ఆయన. ఇంకా చూస్తే మిమ్మల్ని హింసించు వారిని దీవించుండి, దీవించుడు కానీ శపింపవద్దు. ఎంతోమంది ఎన్నో రకాల మాటలు అంటారండి. మనం పని చేసే పని దగ్గర కానివ్వండి, చుట్టుపక్కల వాళ్ళు కానివ్వండి, మనం వెళ్తున్న ప్రయాణాల్లో కూడా మనకు ఎదురు వచ్చే పరిస్థితులు ఉంటాయి. అయినా కూడా మనం ఏం చేయాలంట, దీవించాలి కానీ శపించవద్దు. నువ్వు ఇట్లారా, నువ్వు అట్లారా అని చెప్పేసి అనవద్దు. ఇంకా ఏమంటున్నాడు అక్కడ, సంతోషించు వారితో సంతోషించమంటాడు. మరి ముఖ్యంగా ఇప్పుడు ఒక సంతోషకరమైన కార్యం వచ్చిందనుకోండి, అందరితో మనం కూడా వెళ్ళి ఏం చేయాలి, సంతోషించాలి. ఇప్పుడు వాళ్ళ వరకే సంతోషించాలి, నేను ఎందుకు సంతోషించాలి అనుకోకూడదు అనమాట. ఎందుకు, క్రీస్తు రక్తము చేత కడగబడి కొనబడ్డాం కాబట్టి, ఆయనతో ఉండే గొప్ప భాగ్యం దేవుడు మనకి ఇచ్చాడు కాబట్టి మనం ఏం చేయాలి, సంతోషించాలి. అందుకే ఇవన్నీ చెప్పుకుంటూ వస్తున్నాడు పౌలు గారు. తర్వాత ఏమంటున్నాడు, ఏడ్చు వారితో ఏడవండి. ఏడ్చేవారితో ఏడవాలి. ఏదైనా కష్టం వచ్చిందనుకోని సహోదరుడికి వెళ్ళి అతనితో మనం కూడా అక్కడ ప్రేయర్ చేసి ఆ బాధలో పాలు పంపులు పొందుకోవాలన్నమాట. నాకు టైం లేదులే, నేను రానులే అని చెప్పేసి అనకూడదు. అక్కడే తెలిసిపోద్ది అనమాట. అంటే మనం క్రీస్తుని కలిగి ఉన్నామా లేదా, ఆ ప్రేమ చూపిస్తున్నామా లేదా. ఇంకా కొంచెం కిందికి వస్తే, ఒకరితో ఒకడు మనస్సు కలిసి ఉండండి. మరి ముఖ్యంగా మనసు కాడ తెలిసిపోద్దండి ఎట్లా ఉండేది కూడా. ఒకరితో ఒకడు మనస్సు కలిసి ఉండాలి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే, మనం పరిశుద్ధులుగా తీర్చబడ్డాము, యేసుక్రీస్తు వారి రక్తం చేత కొనబడ్డాం కాబట్టి పౌలు గారు చెప్తున్నాడు అనమాట. ఇవన్నీ కలిగి ఉండాలి. అంటే సమర్పించుకున్నామంటే ఏదో సమర్పించుకున్నామని అన్నట్లు ఉండకూడదు అనమాట. సమర్పించుకున్న వ్యక్తులు ఈ లక్షణాలన్నీ ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క లక్షణం ఇచ్చాడు దేవుడు. అందుకే అక్కడ కృపావరాల గురించి చెప్పాడు, ప్రేమ గురించి చెప్పాడు, సంతోషించే వారి గురించి చెప్పాడు, మరి ముఖ్యంగా ప్రార్థన గురించి చెప్పాడు, శ్రమ వచ్చినప్పుడు ఎట్లా ఉండాలో చెప్తూ వస్తున్నాడు ఆయన. ఇందులో ఏది కూడా తీసి పడేసే విషయం కాదండి. ప్రతి ఒక్కటి కూడా పరిశుద్ధ లేఖనాల నుంచి ఏ ప్రవక్త ఏ సమయంలో రాసినా కూడా వారిని పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపించిన దాన్ని బట్టి, వారు అనుభవించిన దాన్ని బట్టి వ్రాసినవి అవన్నీ. అంతేగాని వారు సొంతంగా రాసుకోలేదండి అవి కూడా. ఇంకా చూస్తే హెచ్చు వాటి యందు మనసు ఉంచుక తగ్గు వాటి యందు ఆసక్తులై ఉండండి. అంటే హెచ్చింపు వాటి విషయాలు ఏం చేయాలంటే ఎప్పుడు హెచ్చించుకోవద్దంట, తగ్గించుకోవాలని చెప్పేసి అంటున్నాడు దేవుడు పౌలు గారి ద్వారా. తర్వాత మీకు మీరే బుద్ధిమంతులే అనుకోవద్దు. అంటే నాకే తెలుసులే అన్నీ అని చెప్పేసి కూడా అనుకోవద్దంట.
అసలు ఎన్ని విషయాలు ఉన్నాయంటే ఒక్కొక్క మాట ధ్యానం చేసుకుంటూ వెళ్తే చాలా సమయం పట్టింది వాస్తవంగా. కానీ దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు అన్నమాట ప్రతి ఒక్క విషయాన్ని. మీకు మీరే బుద్ధిమంతులు అనుకోవద్దండి ఎప్పుడు కూడా. అంటే మన బుద్ధి ఏంటనేది ఆల్రెడీ దేవునికి తెలుసు, ఎటువంటి బుద్ధి కలిగి ఉన్నామనేది. ఏ సిచ్యువేషన్ కాడ మన బుద్ధి ఎలా ఉందని కూడా దేవునికి తెలుసు. తర్వాత కీడుకు ప్రతి కీడు ఎవరికిని చేయవద్దు. కీడు చేసాడు అనుకోండి, అతను మరలా కీడు చేయొద్దు అంటున్నాడు. ఎందుకు కీడు చేయొద్దు? ఈ లక్షణాలన్నీ చెప్పిన దానికి డిఫరెంట్గా ఉన్నాం అనుకోండి, ఏం చేయాలంట? సరి చేసుకోవాలి. అందుకే అక్కడ ఏమన్నాడు ఆయన? ఫస్ట్ వచనం స్టార్ట్ చేసిన తర్వాత 2లో చెప్పిండు చూడండి, మీరు ఈ లోక మర్యాదను అనుసరించవద్దు. లోక మర్యాదను అనుసరిస్తే గనక ఈ చెప్పబడిన ప్రతి ఒక్క మాటకు కూడా ఎట్లా ఉంటారు? వ్యతిరేకంగా ఉంటుంది అన్నమాట మనస్సు. మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గూర్చి, అంటే మేలైన వాటిని గూర్చి ఆలోచన కలిగి ఉండాలంట. మనుషులందరి దృష్టికి మేలైంది ఎట్లా తెలిసిద్దని మనకి? ప్రార్థన చేస్తే మనకి దేవుడు తెలియపరుస్తాడు. అంటే ఎవరి దగ్గర నువ్వు ఎట్లా ఉండాలి అనేది దేవుడు తెలియపరుస్తాడు. దాని ప్రకారంగా మనం వెళ్ళాలి. శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానంగా ఉండాలి. ఎల్లప్పుడూ సమాధానంగా ఉండాలి. ఈ సమాధానం లేకపోయింది అనుకోండి, సంఘం అంతా కూడా ఇట్లా ఈ రీతిగా కూడుకోరనమాట. ఒక్కొక్కరు ఒక్కొక్క తీరుగా ఒక్కొక్క స్టెప్లో వెళ్ళిపోతుంటారు ఎవరికి వాళ్ళు. అందుకే ఒక చోట ఉంటుంది, కాబట్టి సమాధానం అనేటువంటి బంధము చేత ఆత్మ కలిగించి ఐక్యతను కాపాడుకుంటే యందు శ్రద్ధ కలిగిన వారై, అటువంటి సమాధానం కలిగి ఉండాలని చెప్తున్నాడండి. తరువాత ప్రియులారా మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటు ఇవ్వాలంట. అంటే పగ విషయంలో కూడా ఏం చేయాలంట? మీకు మీరే తీర్చుకోవద్దు. ఎందుకు తీర్చుకోవద్దు? పగ తీర్చుట నా పని అని దేవుడు సెలవిస్తున్నాడు. ఇప్పుడు మనం ఏం చేస్తాము? ఏదైనా ఒక పగ విషయం వచ్చింది అనుకోండి, అంటే మనకు మనమే ముందు వెళ్తాం ఫస్ట్. అంటే దేవునికి అప్పగించి చూద్దాం అన్నంత టైం కూడా ఇవ్వమన్నమాట. అందుకే అంటున్నాడు, అంటే ఇవన్నీ ఉన్నాయా లేవా, అంటే వాటికి ఏమైనా భిన్నంగా ఉన్నావా అనేది పరీక్షించుకోమన్నాడు పౌలు గారు. దేవుని ఉగ్రత చోటు ఈడు పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలం నీతునని ప్రభువు చెప్పుచున్నాను వ్రాయబడి ఉంది. పగ తీర్చడం అనేది దేవుడు ఇచ్చేదే కానీ మనం చేసేది కాదండి. కాబట్టి నీ శత్రు ఆకలి కొని ఉంటే అతనికి ఏం చేయాలి? భోజనం పెట్టాలి. దప్పికొని ఉంటే దాహం ఇవ్వాలి. అలాగ చేయటం వల్ల అతని తల మీద నిప్పులు కుప్పగా పోస్తావు. చాలామంది శత్రువు దగ్గరికి వచ్చినప్పుడే తెలిసిపోతుంది. చుట్టుపక్కల వారితో ఒకవేళ ఏమన్నా అసమాధాన పరిస్థితి ఉందనుకోండి, ఇక్కడ దేవుని వాక్యం ఏమని సెలవిస్తుంది? ఒకవేళ అతను ఆకలి కొని ఉంటే అతనికి భోజనం పెట్టు, దప్పి కొని ఉంటే దాహమేమో. అట్లా ఉన్నామా లేదని కూడా పరీక్షించుకోమన్నాడు పౌలు గారు. లాస్ట్ ఏమంటాడు? కీడు వలన జయింపబడక మేలు చేతి కీడును జయించాలి. అంటే మేలు చేతనే కీడుని జయించగలుగుతాం. కీడు చేత మేలు జయించ. అందుకే పౌలు గారు ఏమంటున్నాడంటే, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలము ఆయన సజీవ యాగంగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకోండి, దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలు కొంచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునైన దేవుని చిత్తం మీద పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి రూపాంతరం పొందాలని చెప్పి తెలియపరుస్తున్నాడు. అంటే చెప్పబడిన ప్రతి ఒక్క మాటలో కూడా పౌలు గారు ఏమంటున్నాడంటే, పరిశుద్ధంగా సజీవ యాగంగా దేవునికి అనుకూలంగా ఉండాలంటే గనక ఇవన్నీ ఉండాలి. ఇవన్నీ ఉన్నాయా లేవో అని చెప్పేసి పరీక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందండి. ఈ రాత్రికాల సమయంలో దేవుడిచ్చిన ఈ వాక్య భాగాన్ని బట్టి చిన్న ప్రార్థన చేసుకుందాం.
మహాపరిశుద్ధమైన తండ్రి, మీ ఘనమైన నామమును బట్టి స్తుతులు వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈ రీతిగా నాయన కొద్ది సమయం, కొద్ది నిమిషములు మరి ఒక అధ్యాయంలో నా తండ్రి నాయన ఎన్నో గొప్ప మాటలు తెలియపరుస్తూ వచ్చారు. అయ్యా, పౌలు గారు దేవుని రుచి చూసిన తర్వాత ఏ రీతిగా నడిచారు అనేది అక్కడ తెలియపరుస్తూ వచ్చారు. తెలియపరచబడినటువంటి ప్రతి ఒక్క మాటలో మాకిచ్చిన విశ్వాస పరిమాణం చొప్పున మేము ఆ రీతిగా ఉన్నామా లేదా అని పరీక్షించుకోవాలని చెప్పేసి ఎన్నో గొప్ప మాటలు తెలియపరుస్తూ వచ్చారయ్యా. నిజమే నా తండ్రి, సమస్య వస్తుంది, శోధన వస్తుంది, శోధన సహించబడి ధన్యుడని చెప్పేసి యాకోబు పత్రికలో తెలియపరుస్తూ వచ్చారు. యోబు గారికి కూడా శ్రమ వచ్చింది నాయన. యోబు గారు కూడా భూమి మీద నిలవగలిగాడంటే మిమ్మల్ని బట్టి. అందుకే ప్రతి ఒక్క విషయంలో ఓర్పు కలిగి ప్రార్థనలో పట్టుదల కలిగి ఉండాలని చెప్తూ వచ్చారు. ప్రేమ విషయంలో చూస్తే ఒకని యందు ఒకడు మరి ప్రేమ కలిగి ఉండాలి. అనురాగ విషయంలో వచ్చేసరికి ఒకరికొకడు గొప్పగా ఎంచుకోవాలని చెప్పేసి తెలియపరుస్తూ వచ్చారు. శత్రువు ఆకలి కొని ఉంటే భోజనం పెట్టమన్నారు, దప్పికొని ఉంటే దాహమేమని చెప్పేసి తెలియపరుస్తూ వచ్చారు. కీడు చేత ప్రతి కీడు ఎవరికీ చేయక మేలు చేతనే కీడుని జయించాలని చెప్పి తెలియపరుస్తూ వచ్చారు. ఇట్లా నా తండ్రి నాయన, ఇక్కడ చేరినటువంటి మేమందరం కూడా మరి పరిశుద్ధుల గుంపుగా మీరు చేర్చారని బట్టి మీకు వందనాలు. ఈ పరిశుద్ధుల గుంపులో చిన్న మందగా చేరినటువంటి మాలో కానివ్వండి, అక్కడ రోమా సంఘానికి తెలియపరుస్తూ వచ్చాడు పౌలు గారు. ఏమైనా నా తండ్రి మీకు వ్యతిరేకమైన లక్షణాలు ఉంటే పరిశుద్ధాత్మ దేవుడా ఈ సమయంలో తీసివేయడానికి కావాల్సిన కృపను అనుగ్రహించామని ప్రార్థన చేస్తున్నాం. ఆ రీతిగా నా తండ్రి మరి జరుగుతున్నటువంటి రోజుల్లో నా తండ్రి నాయన, మరి మేము మిమ్మల్ని బట్టి పరిశుద్ధంగా, అనుకూలంగా, ఉత్తమంగా నా తండ్రి మీలో ఏ రీతిగా కట్టబడాలో మాకు నేర్పించి నడిపించి మీరు మహిమ తెచ్చుకుంటారని, ఇంకా ముందున్న సమయం దీవెనకరంగా జరిగించమని యేసయ్య నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.